ఓకే అండి. ముందుగా అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి రీచార్జ్ సర్వీస్ గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి బయట చూసినట్లయితే మనకి ఫోన్‌పే గానీ, పేటీఎం గానీ, గూగుల్ పే గానీ, ఇతర ఏ యూపీఐ నెట్వర్క్స్‌లో గానీ మనం మొబైల్ రీచార్జ్ చేయాలంటే మనకి రీచార్జ్ అమౌంట్‌తో పాటు మనకి ప్రాసెసింగ్ ఫీజు, అదేవిధంగా ప్లాట్‌ఫార్మ్ ఫీజు అని చెప్పేసి ఎక్స్‌ట్రా రూ. 2, రూ. 3 అనేది మనం ఎక్స్‌ట్రా అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. మనకి ఈ మొబైల్ రీచార్జ్ సర్వీస్ ద్వారా ఏంటంటే మనకి ఈ ఛార్జెస్ అనేది మనకుండవనమాట. అదేవిధంగా మనకి కంపెనీయే కమిషన్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. అది ఎంత కమిషన్ వస్తుంది? దీనివల్ల యూజ్ ఏంటి? ఎలా యూజ్ చేయాలి? ఈ లాగిన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి? తీసుకున్న తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలి? ఎలా వాడాలి? స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఈ వీడియోలో అనేది మీకు అందించడం జరుగుతుంది. మీకు ఎవరికైతే గనక ఈ లాగిన్ అనేది కావాలంటే నా నెంబర్ వచ్చేసేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ నెంబర్‌కి వాట్సాప్ చేసినట్లయితే మీకు లాగిన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్‌లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ముందుగా మనం అది షాప్స్ ఉన్న వాళ్ళకైనా కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ వాటికైనా పర్లేదు. ఈ లాగిన్ అనేది చేసి ఎవరైనా తీసుకోవచ్చండి. ఇది కంపల్సరీ షాప్స్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి అని చెప్పేసి రూల్ ఏమి ఉండదు. ఎవరైనా తీసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఫోన్‌పేలో మీకు ఒకసారి చూపిస్తాను. మీకు ఫోన్‌పేలో నేను ఒక రీఛార్జ్ అనేది చేస్తున్నాను. ఒక 299 రీఛార్జ్‌కి మనకి ఫోన్‌పే వాళ్ళు ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ కింద రూ. 3 అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అంటే మనకి టోటల్ అది వచ్చేసి రీఛార్జ్ ఎంత పడుతుంది? రూ. 302 అనేది పడుతుంది. ఓకేనా? అంటే ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ వచ్చేసేసి ఒక రీఛార్జ్‌కి రూ. 3 తీసుకుంటున్నారు. అదే మన కంపెనీ ఏం చేస్తుందంటే రీఛార్జ్‌కి 100కి రూ. 3 కమిషన్ మనకే ఇస్తుంది రిటర్న్ అనేది. ఓకేనా? మీరు అదే 300 రీఛార్జ్ అనేది మీరు మన దాంట్లో చేసుకుంటే మీకు 3 మూడులు రూ. 9 అనేది మీకు కంపెనీ మీకు రిటర్న్ కమిషన్ ఇస్తుంది. ఓకేనా? మీకు వన్స్ లాగిన్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ ఎవరికైనా చేసుకోవచ్చు. లేదు మేము షాప్స్ రన్ చేస్తున్నాం సార్ అని అనుకునే వాళ్ళకి ఇది మంచి బిజినెస్ యాప్ అనమాట. ఓకేనా? మీకు వచ్చే కస్టమర్స్‌కి మీరు మొబైల్ రీఛార్జ్ అనేది చేసి ఈ విధంగా కంపెనీ నుంచి కమిషన్ అనేది మీకు వస్తుంది. అదేవిధంగా కస్టమర్స్ దగ్గర కూడా రూ. 5, రూ. 10 ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకుంటారు కాబట్టి మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మీకు మొబైల్ రీఛార్జెస్తో పాటు దీంట్లో డీటీహెచ్ రీఛార్జెస్ కూడా మీకు కమిషన్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. మీకు డీటీహెచ్ రీఛార్జ్‌కి కూడా మీకు 3% కమిషన్ ఉంటుంది. ఏ డిష్ రీఛార్జ్‌కైనా కానీ మీకు 3% కమిషన్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? మీకు ఒకసారి చూపిస్తాను. వన్స్ మీకు లాగిన్ అనేది తీసుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి? యాడ్ చేసుకున్న తర్వాత మొబైల్ రీఛార్జ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి? మొబైల్ రీఛార్జ్ చేసిన తర్వాత కమిషన్ అనేది ఏ విధంగా వస్తుంది? ఎలా చెక్ చేసుకోవాలి? ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఓకేనా? ఒకసారి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? అదేవిధంగా మీకు వన్స్ లాగిన్ తీసుకున్న తర్వాత మీకు ఈ లాగిన్ అనేది టెక్నికల్ టీమ్ సపోర్ట్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీకు టాప్‌లో ఇక్కడ మీకు వాట్సాప్ సింబల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్‌గా వాట్సాప్‌లోకి వెళ్ళేసి మీకు ఏమైనా ఇష్యూలు ఉన్నా కానీ వాట్సాప్‌లో డైరెక్ట్‌గా వాళ్ళు మీకు ప్రాబ్లమ్‌కి అయితే సొల్యూషన్ అనేది వితిన్ సెకండ్స్‌లో అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ కాల్ 24 అని చెప్పేసి ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకున్నా కానీ మీకు డైరెక్ట్‌గా హెల్ప్‌లైన్ నంబర్స్ అనేది మీకు డిస్‌ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే. డైరెక్ట్‌గా హెల్ప్‌లైన్ నంబర్స్ కూడా మీరు కాల్ చేసేసి మీ ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మొబైల్ రీఛార్జెస్‌లో ఏమన్నా ఇష్యూస్ వచ్చేసి అంటే కస్టమర్‌కు అమౌంట్ అనేది మన దాంట్లో కట్ అయ్యి కస్టమర్‌కి రీఛార్జ్ అనేది వెళ్ళలేదు అనుకుంటే ఆ కంప్లెయింట్‌ని కూడా మీరు ఇక్కడే రైజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి కిందకొచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా! ఈ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంప్లెయింట్ అని చెప్పేసి ఉంది కదా! ఈ కంప్లెయింట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎస్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఎస్ మీద క్లిక్ ఇచ్చేసేసి మీకు రీఛార్జ్ అనేది ఎందువల్ల ఫెయిల్ అయింది అంటే ఇక్కడ రీజన్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ బట్ కస్టమర్ రీఛార్జ్ నాట్ రిసీవ్డ్ అని చెప్పేసేసి ఇక్కడ మీరు రీజన్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు సబ్మిట్ చేసిన 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ వితిన్ 24 అవర్స్‌లో మీకు మీ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయి మీ అమౌంట్ అనేది మీకు రీఫండ్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా అనేది మీరు చేసుకోవచ్చండి. మీకు లోడ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు దీంట్లో మీకు డిస్ట్రిబ్యూటర్ లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. సూపర్ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క లాగిన్ అనేది మన దాంట్లో అందుబాటులో ఉందండి. మీకు రీటైలర్‌కి వచ్చేసి 3% కమిషన్ ఉంటే డిస్ట్రిబ్యూటర్‌కి 3.5 ఉంటుంది. అంటే రూ. 3.50 కమిషన్ అనేది ఉంటుంది. ఓకేనా? మీరు డిస్ట్రిబ్యూటర్ లాగిన్ తీసుకున్నారంటే మీ కింద ఎంతమంది రీటైలర్స్‌కైనా కానీ లాగిన్స్ అనేది మీరు ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారంటే మీ కింద మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళకి మీకు 3.8 కమిషన్ ఉంటుంది. అంటే రూ. 3.80 కమిషన్ ఉంటుంది మీకు. మీ కింద ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీ కింద ఎంతమంది రీటైలర్స్ అయినా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ అనమాట. ఎటువంటి లిమిట్ ఉండదండి. ఎంతమందినైనా క్రియేట్ చేసుకోవచ్చు.
ఓకేనా. మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. ఒకసారి మీరు కమిషన్ కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మెన్యూ అని చెప్పేసి ఉంది కదా, ఈ మెన్యూ మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక్కడ మీకు రీఛార్జ్ కమిషన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీకు కమిషన్ అనేది కూడా ఎంత వస్తుందో కూడా ఇక్కడ మీకు కమిషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీపెయిడ్ ఉంది కదా, ప్రీపెయిడ్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు మొబైల్ రీఛార్జెస్కి కమిషన్ అనేది ఎంత వస్తుందో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మనకి సూపర్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ అండి ఇది. ఓకే. అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్ కూడా కమిషన్ ఎంత వస్తుందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు డిటిహెచ్ కూడా మీకు 4.2 వస్తుంది. అంటే ఇది సూపర్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్. ఇది మీకు డిస్ట్రిబ్యూటర్కి ఒకలాగా ఉంటుంది, రీటైలర్కి ఒకలాగా ఉంటుంది. మీకు మీరు తీసుకున్న లాగిన్ బట్టి ఉంటుంది అన్నమాట కమిషన్ అనేది. ఓకేనా. ఈ విధంగా అనేది మీకు కమిషన్ కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మొబైల్ రీఛార్జెస్తో పాటు మీకు మొబైల్ రీఛార్జెస్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. మొబైల్ రీఛార్జ్తో పాటు డిటిహెచ్ రీఛార్జ్ అనేది ది బెస్ట్ అండి. మంచి సర్వీస్ ఉంటుంది, మంచి టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది, సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. మీకు దీంతో పాటు ఎల్పిజి గ్యాస్ బుకింగ్స్ కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు అండి. ఓకే. డైరెక్ట్గా మీరు గ్యాస్ మీద బుక్ చేసుకొని మీరు హెచ్పి గ్యాస్ కావచ్చు, ఇండియన్ గ్యాస్ కావచ్చు, భారత్ గ్యాస్ కావచ్చు, ఏదైనా కానీ గ్యాస్ బుకింగ్ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు ప్రాపర్గా చాలా బాగా వర్క్ అవుతుంది. డైరెక్ట్ గ్యాస్ బుకింగ్ కూడా దీంట్లో చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒకసారి మీకు అమౌంట్స్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు భీమ్ యూపీఐ అని చెప్పేస్తుంది కదా, యాడ్ మనీ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు అమౌంట్ అనేది అడగడం జరుగుతుంది. మీకు 500 అబోవ్ ఎంతైనా మీరు అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 1000 ఇచ్చేసేసి యాడ్ మనీ మీద క్లిక్ ఇచ్చాను. క్లిక్ ఇచ్చినట్లయితే మీకు మీ మొబైల్లో ఉన్న ఫోన్పే, గూగుల్ పే ఏదైనా ఓపెన్ అవడం జరుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీకు ఫోన్పేలోకి అనేది రీడైరెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు పేమెంట్ అనేది ఇక్కడ మీరు పే చేసినట్లయితే మీకు పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది మీకు సక్సెస్ఫుల్ అయిన వితిన్ సెకండ్స్లోనే మీకు ఈ అమౌంట్ అనేది మీకు యాప్లో అనేది మీకు చూపించడం జరుగుతుంది. వన్స్ పేమెంట్ డన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. వన్స్ మీరు ఒకసారి బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. చూడొచ్చు, మీకు అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. వన్స్ ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలో చూపిస్తాను. మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే నెట్వర్క్ యూజ్ చేస్తున్నారో నెట్వర్క్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి మీకు ప్లాన్స్ అనేది మీకు ఒకవేళ తెలియలేదంటే ఇక్కడ బ్రౌజ్ ప్లాన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ అనేది మనం అనేది సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏదైతే ప్లాన్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయో ప్లాన్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఇక మీకు ఇది వచ్చేసి టాప్ అప్ అండి. అదేవిధంగా ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి 3G అదేవిధంగా కాంబో అని చెప్పేస్తుంది కదా, మీకు లాస్ట్లో ఈ కాంబో మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ కాంబో ప్లాన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ రోమింగ్ మీద క్లిక్ చేసినా కానీ మీకు ప్లాన్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే. దీన్ని మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రీఛార్జ్ ప్లాన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీఛార్జ్ మీద క్లిక్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఒక పిన్ అనేది ఉంటుంది. ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ మీకు ఓకే ఇచ్చినట్లయితే మీకు రీఛార్జ్ అనేది మీకు కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా అనేది మీకు రీఛార్జ్ అనేది కస్టమర్కి అనేది రీఛార్జ్ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఓకేనా. మీకు లోడ్ అవుతుంది చూడొచ్చు. వన్స్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత కస్టమర్కి అనేది ఈ రీఛార్జ్ అనేది వాళ్ళకి వితిన్ సెకండ్స్లో వాళ్ళకి సక్సెస్ అనేది అవడం జరుగుతుంది. ఈ విధంగా సక్సెస్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఈ రీఛార్జ్ అనేది సక్సెస్ అయిన కూడా మనకు ఈ రీఛార్జ్ సక్సెస్ అయిన కూడా కింద చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కింద చూసినట్లయితే ఇక్కడ సక్సెస్ అనేది ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఇది ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం కమిషన్ కూడా ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఒకసారి. ఓకే. మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్లోకి వచ్చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మన కమిషన్ కూడా చూసినట్లయితే చూడొచ్చు, మనకి 249 రూపాయలు మనం రీఛార్జ్ చేస్తే మనకి 241 రూపాయలు మన వ్యాలెట్ నుంచి అయితే కట్ అవ్వడం జరిగింది. మనకి 7 రూపాయలు అనేది కమిషన్ అనేది రావడం జరిగింది. అంటే 7.5 రూపాయలు అనేది కమిషన్ అనేది రావడం జరిగింది. ఓకేనా. మీకు ఏదైతే అమౌంట్ మీరు ఫోన్పే, గూగుల్ పే వాడతారో చేస్తారో వాళ్ళకి అనేది మనమే ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది మనకు పే చేయాలి. అది కాకుండా మనకి ఈ సర్వీస్లో ఏంటంటే మనకు కంపెనీ మనకి కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు లైవ్లో చూడొచ్చు. ఓకేనా.